అలాగే చంద్రబాబు నాయుడు గారు మన మేధస్సుని మొత్తం ప్రపంచానికి తెలియజేశారు. సరే ఇవాళ చూస్తున్నాం ఒక్క ఛాన్స్ అంటూ అధికారులు వచ్చిన పిచ్చోడు గార్ధబొమ్మను గేల కస్తూరి తిలకమ్మ మరకటమ్మను గేల మలయజంబు శార్దూలమని గేల శుష్కర భూపంబు సూకరమని గేల సూతబలము మార్జాలమని గేల మల్లెపూ దండ గుడ్లగూప గేల కుండలములు మహిషాని గేల నిర్మలమైన వస్త్రములు భగ సంతతి గేల పంచనము. ఈ వెధవుకి కనకము సింహాసనపై ఒక కుక్క శునకం, ఆ కుక్క కింద పనిచేసే కుక్కలు. అది ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి. అంటే మనం చూస్తాం మహానుభావుడు ఎలా ఉంటాడు. అదే లక్షల కోట్ల పక్షకుడు, అవినీత పక్షపాత రూపకుడు, అవినీత అర్పకుడు, కుంభకోణాల కీచకుడు, ముఖ్య మంత్రి మహామూర్ఖుడు, అలాగే మూతి ముదరష్టకుడు, మన దేశానికి పట్టిన దరిద్రం, అలాగే జగమెరిగిన నాయకుడు, అలాగే రాష్ట్రాన్ని ఏలే ఒక రావణుడి పాలకుడు, ప్రజల యొక్క ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి. ఆనాడు కోడికెత్తను వచ్చాడు, మళ్ళీ గొడ్డలను వచ్చాడు, మనము గులకరాయి మరి ఇతను మాటలు అతని దెబ్బలు ఎవరు నమ్మకండి. మీరు నమ్మానంటే మీరు మోసపోతారు. ఇది 100% మొన్న అతని చెల్లెలు, అదే మన వివేకానంద రెడ్డి వాడు కూతురు, అన్నా ప్లాస్టర్ తీసే అన్నా సెప్టిక్ అవుతుందంటే తీసేశాడు, దెబ్బలేదు. అబ్బో మా అందరికంటే కూడా పెద్ద నటుడు. అయ్యో మేము పనికిరాం, మేమంతా సినిమాల్లో నటిస్తాం, నిజ జీవితంలో నటించలేము. దట్ ఈస్ బాలకృష్ణ. వీడు నిజ జీవితంలో నటిస్తూనే ఉన్నాడు. ఆనాడేమో మన మాట తప్పనన్నాడు, మంట కలిపేశాడు, మనమ తప్పనన్నాడు, అందరి మెడలు విడిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ మొత్తం ఈ రాష్ట్రం అంతా రావణ కాష్టంలో మార్చేశాడు. అలాగే ఈ యొక్క అమ్మ తాత పెన్షన్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి వాడి నోటికాడ బొమ్మని లాగేసుకున్నాడు. అలాగే ఈ యొక్క పేద దళితుడు తన ఎమ్మెల్సీ అనంతబాబు, అతన్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు. వాడిని నిందితుల్ని కాపాడుతూ మరి ఆ కుటుంబం ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళు కనీసం ఒక మానవతా దృక్పథంతో వాళ్ళ కన్నీళ్లు తొడలేకపోయాడు. అలాగే ఒక చిన్న పిల్లాడు తన అక్కని వేధిస్తున్నానని అడిగితే అతని మీద కెరోసిన్ పోసి అతన్ని సజీవంగా దహనం చేయించాడు. అలాగే ఏదైతే రైతులు ఉన్నారో ఈ యొక్క వ్యవసాయ శాఖను పూర్తిగా రద్దు చేసి మరి రైతులను మోసం చేశాడు. అలాగే ఈ ధరలు ఈరోజు చూస్తున్నాం మనం, ఆకాశానికి అంటుకున్న ఈ ధరలు. మరి వాళ్ళ విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే ఈ యొక్క పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అయితేనేమి, అలాగే ఈ యొక్క ఏదైతే ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఆస్తి పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి మన నవనాడులను కృంగతీశాడు. నవరత్నాలంటూ మన నవనాడులను కృంగతీశాడు. అలాగే మన నేనుంటే అంటే నువ్వు ఉంటే ఎంత కుర్రత్వం, దౌర్జన్యం, దగ్గర మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే నవరత్నాలంటూ అందరి నవనాడులను కూల్చేశాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచకుడుగా మారాడు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే ఎవరైతే ఈ రాజధాని కోసం భూములు ఇచ్చారు రైతులు, ఇవాళ ఈ రాష్ట్ర రాజధాని రాష్ట్రంగా మిగిల్చి వాడు చేసే ఉద్యమానికి వాళ్ళను హేళన చేస్తున్నాడు.